స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఒక కొడుకు తన తల్లిదండ్రులను దూరం పెడతాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే మాట అతని కొడుకు నోటి నుంచి విన్నప్పుడు అతని గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఆ చిన్నారి ఏం చెప్పాడో చూసేద్దామా? ఏవండి, మనకి పెళ్ళై 7 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఇప్పటి వరకు మనకి పిల్లలు లేరు. నాకు అసలు బయటకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అందరూ ఏవో సూటిపోటి మాటలు అంటున్నారు. అయ్యో, అలా బాధపడకు లక్ష్మి. మనకి ఉన్న పెద్ద సమస్య ఇదే. కానీ మనం ఈ సమస్య నుంచి తప్పకుండా బయటపడతాం. నువ్వు చెప్పేది అర్థం చేసుకోగలను. కానీ నువ్వు చూస్తూ ఉండు. త్వరలోనే మనకి ఎవరో ఒకళ్ళు పుట్టి మనల్ని సంతోషంగా ఉంచుతారు. మీరు ఏమీ అనను అంటే మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు లక్ష్మి. నేను ఒక గుడి గురించి విన్నాను. మనం ఒక్కసారి అక్కడికి వెళ్లి మొక్కుకుని వద్దాం. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని విన్నాను. కాదనకండి. సరే, నీ బాధ తగ్గుతుంది అంటే నా నమ్మకాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్దాం. ఇద్దరూ బయలుదేరి గుడి దగ్గర ఉన్న విగ్రహానికి మొక్కుకుని వస్తారు. కొన్ని నెలలు గడిచేసరికి లక్ష్మికి గర్భం వచ్చి పిల్లాడు పుడతాడు. 8 సంవత్సరాలు గడుస్తాయి. మనకి ఆ దేవుని అనుగ్రహం వల్ల పిల్లవాడు పుట్టాడు. వాడికి ఎలాంటి సమస్యలు కూడా లేకుండా మంచిగానే ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ వీడికి అసలు ఇంత పిస్నారితనం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. ఎవరికి ఏమిద్దామనుకున్నా చాలా గొడవ చేస్తున్నాడు. ఎందుకండి మనమే వాణ్ణి అలా అనడం? మీరు చెప్పింది నిజమే, నేను కాదనడం లేదు. కానీ ఇంకా చిన్నోడు కదా, అలా చూస్తూ ఉండండి. కొంచెం ఎదిగితే వాడన్నీ అర్థం చేసుకుంటాడు. అవునులే లక్ష్మి, ఎదిగిన తర్వాత అర్థం చేసుకుంటాడు. కానీ మనం కూడా మార్చడానికి మన ప్రయత్నం చేద్దాం. ఇలా ఇద్దరూ అనుకుని సరిపెట్టుకుంటారు. అనుకున్నట్టే కొడుకు సురేష్ పెద్దవాడై పెళ్లి కూడా అయిపోతుంది. పాపం రవి లక్ష్మిల దురదృష్టం. అప్పటి వరకు బయట వరకే పరిమితమైన పిస్నారితనం వాళ్ల వరకు వస్తుంది. సురేష్ రవితో ఇలా అంటాడు. నాన్న, నాకు ఇప్పుడు పెళ్ళయింది. రేపు పిల్లలు పుడతారు. ఇంటి ఖర్చులు కూడా చాలా పెరిగిపోయాయి. కాబట్టి ఇంక నుంచి మీరు, అమ్మ బయట ఉన్న పాకలో ఉండండి. అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. మీకు నేను భోజనం కూడా అక్కడికే తీసుకుని వస్తాను. రవి కొడుకుని ఏమీ అనలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ పాక దగ్గర రవి మరియు లక్ష్మి ఇలా మాట్లాడుకుంటారు. యావండి, మీరు బాధపడకండి. వాడి పిసినారు లక్షణాల గురించి మనకి తెలిసిందే కదండి. వాడికి ఎక్కువ ఖర్చు అవ్వకూడదనే ఉద్దేశంతోనే వాడు ఇలా చేసి ఉంటాడండి. ఇలా చెప్తున్నావు కానీ నీకు మాత్రం బాధగా లేదా చెప్పు? పిల్లలు లేరు అని నువ్వు ఎంత బాధపడ్డావో, ఎన్ని చేశావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు చూడు, వాడి వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకండి అలా అనుకోవడం? ఇప్పుడు వాడికి పెళ్ళయింది. పిల్లలు పుడితే వాడు ఖచ్చితంగా అన్నీ అర్థం చేసుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఇలా ఏదో ఒకటి మనమే సర్ది చెప్పుకుంటున్నాం తప్ప వాడు మారలేదు. వాడి మీద ప్రేమ కొద్దీ మనం ఏమీ అనలేదు. సరేలే, వాడు సంతోషంగా ఉన్నాడు అని సరిపెట్టుకుందాం. కొంతకాలానికి వీళ్ళనుకున్నట్లే సురేష్ కి కొడుకు పుడతాడు. వాడు కూడా ఎదుగుతాడు. అప్పుడు ఆ బాబు తాతయ్య నానమ్మలతో ఇలా అంటాడు. తాతయ్య, నేను బయటకెక్కడికి వెళ్ళినా అందరూ తాతలానే ఉన్నావు అంటున్నారు. నువ్వు నిజంగా నాలాగే ఉండేవాడివా? అవునురా, నేను నీలాగే ఉండేవాణ్ణి. మీరెందుకు మాతో కాకుండా ఇక్కడ ఉంటున్నారు? నాకు మీతో ఆడుకోవాలని అనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ఉంటే బావుండు అని అనిపిస్తుంది. కానీ నాకు తెలుసు మిమ్మల్ని నాన్నే ఇక్కడ పెట్టాడు అని. అయ్యో, నీది చిన్న వయసు. నీకు ఇవేమీ అర్థం కావు. నువ్విలా ఆలోచించడం తప్పు. మేము కావాలనే ఇక్కడ పాకలో ఉంటున్నాం. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నాకన్నీ తెలుసులే. త్వరలోనే మీ ఇద్దరిని మా నాన్నే వచ్చి ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాను. చూడండి. ఒరేయ్, మేమిక్కడ బానే ఉన్నాం. నువ్వు అనవసరంగా తెలిసి తెలియకుండా ఏమైనా చేసి మీ నాన్నను బాధ పెట్టకు. నానమ్మ, కంగారు పడకు. నేను
ఎందుకు నాన్నను బాధ పెడతాను? నేనేం చేస్తానో మీరే చూస్తారుగా. ఇలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సురేష్ కొడుకు తన తాతయ్య రవితో, తాత, మా నాన్న నీకోసం నానమ్మ కోసం ఏర్పాటు చేసిన ఈ మంచాన్ని, దుప్పట్లని, ఇలా అన్ని వస్తువుల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే మళ్ళీ నేను కూడా ఇవి మా అమ్మకు నాన్నకు ఇవ్వాలి కదా, అందుకే చెప్తున్నాను. అయ్యో, ఏం మాట్లాడుతున్నావురా? ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇలాంటి ఆలోచనలు చేయడం చాలా తప్పు. అసలు అలా అనకూడదు. నువ్వు మీ అమ్మా నాన్నల్ని ఎప్పుడూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వన్న మాటలు మీ నాన్న వింటే ఎంత బాధపడతాడో తెలుసా? ఇంకెప్పుడు ఇలా అనకు, సరేనా? వెళ్ళి ఆడుకో. ఇలా రవి ఆ బాబుని అక్కడి నుండి పంపిస్తాడు. ఇదంతా విన్న సురేష్ తన తప్పు తాను తెలుసుకుని తల్లిదండ్రులతో, మీరిద్దరూ నన్ను క్షమించండి నాన్న. నేను మీతో ఎలా ప్రవర్తించానో తెలుసుకుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను మీ విషయంలో ఇంత చేసినా కూడా మీరు ఇప్పటికీ నా మంచే కోరుకుంటున్నారు. దయచేసి నన్ను క్షమించండి. ముందు నువ్వు లేనానా, ఎందుకింత బాధపడుతున్నావు? నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని అంటారు. నువ్వు బాధపడకు, ముందు లెగు. అవునరా, నువ్వు ఏదో ఒక రోజు మారుతావని మాకు తెలుసు. నువ్వు మారావు. దానికి మించి మాకు మాత్రం ఇంకేం కావాలి చెప్పు? రండి, మనం మన ఇంటికి వెళ్ళి ఇంక నుంచి అక్కడే సంతోషంగా ఉందాం. ఇలా చేసిన తప్పు తండ్రికి తెలిసేలా చేసిన ఆ బాబు తెలివితేటలను అందరూ అభినందించారు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి బుధవారం వస్తున్నాయి. మర్చిపోకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ బుధవారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.